వీటికి 90 ఎకరాల జాగేడ మెట్పల్లిలోని మెట్ల చిట్టాపూర్ జైత్యాల్ మెట్ల చిట్టాపూర్ దగ్గర ఒక కంపెనీకి ఏమో 80 ఎకరాలు, ఒక కంపెనీకి ఏమో 15 ఎకరాలు, 95 ఎకరాలు. అది కూడా రైతుల కాడికించి అగ్రగణంగా గుంజుకొని వాళ్ళకి పైసలు ఇవ్వకపోతే, వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగితే అయినా వీళ్ళు కనకరించకపోతే వాళ్ళు కొట్లాడి న్యాయస్థానానికి పోతే వాడు ఆగింది. ఈరోజు ఈ పంచాయతీ ఏడుంది అని అంటే ఈ దుకాణంది కోర్టులు ఆగింది. వాళ్ళకి అన్యాయం ఎట్లా చేస్తారు, వాళ్ళ కంపెన్సేషన్ కూడా వేయకుండా వాళ్ళ భూమి ఎట్లా గుంజుకుంటారు అని చెప్పి ఇట్లా నిస్సిగ్గుగా మీరు ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని మోసం చేసినటువంటి తీరుని, ఇది ఒక మచ్చుకు మాత్రమే నేను చెప్తున్నా. నేను కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు మొత్తం 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎంఓయూలు చేసిరు, అందులో ఏ కంపెనీలు ఎప్పుడు పుట్టినాయి, ఎంతెంత తీసుకొచ్చిరు, ఎంత ఉపాధి జరిగిందో మొత్తం చర్చకి మేము సిద్ధం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు సిద్ధమా? ఒక్కొక్కరు మేము కూడా తీస్తాం. ఇక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏమిట్లేం లేకుండానే బామర్దులు వచ్చేసేసి జీవో కాపులేని తప్పు తడకలు లెక్క చదువుతాడు. ఒక ఆయన వచ్చేమో తెలంగాణ బిడ్డలకి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మాట్లాడతాడు. జీవో కాపీ 33ని పట్టుకొని ఏది మెడికల్ అండ్ దీనికి సంబంధించి. అరే ఉన్నటువంటి నిజాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి జీవోలైనా ఏదైనా తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలి. కొత్త జీవో 10 సంవత్సరాల తర్వాత తీయాల్సినటువంటి అవసరం ఉంది, తీసినాము. తద్వారా 299 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకు ఎక్స్ట్రా మనకు వస్తున్నాయి అనేటటువంటిది మనము అందరం హర్షించదగ్గటువంటి విషయం. అంతేకాదు 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉంటున్నటువంటి దాన్ని 9వ తరగతి నుంచి 12వ తరగతి దాకా తీసేసిరు. ఇదేదో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందనంటే ఒక మచ్చుకు నేను చెప్పేసేస్తున్నా. ఇతర ప్రాంతం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి పిల్లలు అందరూ కూడా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పెట్టినటువంటి దాంట్లో 6 నుంచి 9, 6, 7, 8, 9 కంటిన్యూస్ గా 4 సంవత్సరాలు చదువు ఉండాలనేటటువంటి నిబంధన దాంట్లుంది. ఈ 4 సంవత్సరాలు ఏ ప్రైవేట్ స్కూల్లో దగ్గరికి పోయి సర్టిఫికెట్లు తీసుకొని వస్తుండ్రు. మన తెలంగాణ బిడ్డలకు రావాల్సినటువంటి సీట్లు కొట్టేసేస్తున్నారు. అట్లాంటి విషయంలోనే దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి 20 మంది మీద కేసులు అయి. అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 33 పేరుతోటి ఆ నిబంధనలని 9, 10, 11, 12 తరగతులు ఇక్కడనే చదువు ఉండాలనేటటువంటి అంశం దేనికోసం అన్నామండి? ఎందుకంటే 10వ తరగతిలో ఎస్ఎస్సి ఉంటది కాబట్టి, 12వ తరగతి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాబట్టి, ఈ రెండు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సర్టిఫికెట్లు కాబట్టి, ఎవరో ప్రైవేట్ స్కూల్ వాడు ఇష్టం వచ్చినట్టు కాగితాలు ఇస్తే అవే తీసుకొని వచ్చి సీట్లు తీసుకునేటటువంటి దానికి ఫుల్ స్టాప్ పడాలి అని అంటే ఈ ప్రభుత్వం మూర గుద్దేటటువంటిదే ఉండాలి అని చెప్పి 9వ తరగతి నుంచి 12వ తరగతి దాకా కంటిన్యూస్ గా చదువు ఉండాల్సిందే అని చెప్పి అన్నాం. అంతేకాదు ఆప్షన్ తెలంగాణలో అయితే తెలంగాణ స్థానికత మీద వాళ్ళు రుజువు చేసుకోవాల్సినటువంటి రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉన్న సరిపోతుందని అదే జీవోలో చెప్తున్నారు. ముఖ్యంగా చెప్తున్నారు హరీష్ రావు గారు, ఎవరిని తప్పుదారి పట్టిద్దాం అనుకుంటారు మీరు? ఎందుకు మోసపూరితమైనటువంటి ప్రచారాలకి పూనుకున్నారు? ప్రతిపక్షంలో ఉంటే బాధ్యతగా మెలవద్దనేటటువంటి రూల్ గిట మీరు ఏమైనా రాసుకుంటారా? బామర్దులు అండ్ సైన్యం చేసేటటువంటి దుష్ప్రచారాలని ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వము మేము సహనంతోనే భరిస్తున్నాము. ప్రతి దానికి కూడా తిప్పికొట్టేటటువంటి వ్యవస్థ ఉంది. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటది. హద్దులు దాటి భాషలు మాట్లాడినా, పోస్టులు పెట్టినా, దుష్ప్రచారాలు చేసినా చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము. మీరు చేసేటటువంటి బూటకపు ప్రచారాలు ఎక్స్పోజ్ అయినాయి. అటు జీవో 33కి సంబంధించినటువంటి అంశాలైనా, లేకపోతే ఇటు కేటీఆర్ గారు చేసినటువంటి బోగస్ కంపెనీలకు సంబంధించినటువంటి ఎంఓయూలైనా, మీరు ఏదైనా ఉంటే సహేతుకమైనటువంటి వాదనతో ముందుకు రండి. అది తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ విషయమైనా మనం మాట్లాడదాం. చర్చ పెట్టుండ్రి. బాధ్యత పొద్దున్నేస్తే టీవీ డిబేట్ వాళ్ళు కాగితాలు చూపించుకుంటూనే మాట్లాడుతున్నాం. ఏముంది అయితే ఇంట్లో తప్పు చూపెట్టు అనంటే ఈ రోజు కూడా అని అంటారు. ఆయన మెదడు, కేటీఆర్ గారి మెదడు తలకాయలకించి మోకాలకించి అరికాయలకిట పోయిందో ఏమో. మేడిగడ్డ బ్రహ్మాండంగా ఉంది. 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు అంటే పోతుంటే నిలబడ్డదట. సామర్థ్యం అనేటటువంటిది పోతుంటే నిలబడే దాని మీద ఉండదు. గేట్లు బంద్ చేస్తే ఎన్ని నీళ్ళని ఆపుతుంది అనే దాన్ని బట్టి ఉంటది. తెలివి రోజు కింద అరికాయలకు పోతున్నట్టుంది మీకు. ప్రజలకి తెలివి తక్కువదని చెప్పి చిన్నగా చూసి చేసేటటువంటి ప్రకటనలు బంద్ చేయండి. ప్రచారాలు కూడా బంద్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మరి తెలంగాణలో ప్రభుత్వం అనేటటువంటిది
అందరితో మంచిగా సహేతుకంగా పారదర్శకంగా అరే అందరికీ కూడా గవర్నెన్స్ అందాలనేటటువంటి సదుద్దేశంతో ముందుకు పోతున్నాం. కానీ దుష్ప్రచారాలు చేసి మేము పబ్బం గడుపుకుంటామంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టేటటువంటి రోజులు వస్తాయి చెప్తున్నా. ధన్యవాదాలు.